హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ రోజు నుంచి కొన్ని నేను తెలుగులో కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మనం ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మనకి ఈ రెండు సందర్భాలు ప్రతిరోజు మన ముందు వస్తూ ఉంటాయి. ఒక ప్రాబ్లం వచ్చింది, మనకి రెండు చాయిస్లు ఉన్నాయి. ఒకటి ఫైట్ చేయటం ఆ ప్రాబ్లంతో, ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి ఆ ప్రాబ్లంని రిజాల్వ్ చేయటం. రెండోది ఆ ప్రాబ్లం నుంచి దూరంగా వెళ్ళిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ అనే ఒక పిల్లాడు ఉన్నాడు, ఒక అడవి మధ్యలో నుంచి వస్తున్నాడు. సడన్గా ఒక పెద్ద పులి వచ్చింది. ఇప్పుడు ఇతనికి రెండు చాయిస్ ఉంది. ఆ పెద్ద పులికి ఎదురు నిలిచి ఒక కర్ర పట్టుకుని పెద్దగా కేకలేస్తూ హడావుడి చేసి పెద్ద పులి భయపడేటట్టు చేసి పెద్ద పులిని భయపడేటట్టు చేయటం. రెండో పాసిబిలిటీ ఉంది. ఇతను ప్యాక్ చేసుకుని పరిగెత్తుకుంటూ ఇన్స్టింక్టివ్గా ఒక సర్వైవల్ మెకానిజంని యాక్టివేట్ చేసి పెద్ద పులిని చూడగానే పారిపోవటం, పెద్ద పులి కనబడకుండా. ఈ రెండిట్లో ఏది బెస్ట్? జీవితంలో ఏది ఇలాగే ఉండాలి అని ఉండదు. అవసరాన్ని బట్టి మీరు ఫ్లైట్ మోడ్, ఫైట్ మోడ్ రెండు వాడుకోవచ్చు. అర్థమైందా? మరి ఇదే సందర్భాన్ని ప్రోడక్ట్ డిజైనింగ్లో ఎట్లా వాడచ్చు? కామన్గా మనకి దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ ఎమోషనల్ డిజైన్. ఒక డిజైనర్గా మనకు కూడా రెండు రెస్పాన్స్ సిస్టమ్స్ని మనం యాక్టివేట్ చేయొచ్చు. ఒకటి పాజిటివ్ రెస్పాన్స్ సిస్టమ్, రెండు నెగిటివ్ రెస్పాన్స్ సిస్టమ్. మనం ఒక ప్రోడక్ట్ చేసాం, ఆ ప్రోడక్ట్ జనాలు దే హ్యావ్ గివెన్ అస్ సమ్ రివ్యూస్. లేదు, మన బాసే మనకి చెప్పాడు ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇట్లా. ఇప్పుడు మనం ఏ మెకానిజంని యాక్టివేట్ చేస్తున్నాం? పాజిటివ్ రెస్పాన్స్ మెకానిజంని యాక్టివేట్ చేసినప్పుడు మనం దానిలో ఉన్న పాజిటివ్ థింగ్స్ని చూసి ఇంకా ఎంకరేజింగ్గా, ఇంకా ముందుకెళ్ళి ఇంకా బెటర్గా ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి ముందుకెళ్తాం. అక్కడ మనం కనుక నెగిటివ్ రెస్పాన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తే, ఇది ఇంతే ఎన్నిసార్లు చేసినా బాగా చేయలేడు, యూ కీప్ కంప్లైనింగ్ అబౌట్ యువర్ కస్టమర్స్, యూ కీప్ కంప్లైనింగ్ అబౌట్ యువర్ బాస్. ఇది ఇంకో పద్ధతి. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ రెస్పాన్స్ సిస్టంలో ఉంటావో అప్పుడు నీకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్కి ఛాన్స్ ఉంటుంది, ఇంకా ప్రోడక్ట్ని బెటర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే నువ్వు నెగిటివ్ రెస్పాన్స్ సిస్టంలో ఉన్నావు అనుకో, ఆ ప్రోడక్ట్ మీద నీకు ఇంట్రెస్ట్ కోల్పోయే ఛాన్స్ ఉంది, ఇంకెంత చేసినా వేస్టే అనుకుని డిసప్పాయింట్ చేసి గివప్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైఫ్లో ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, ప్రతి సందర్భంలో నీకు ఈ రెండు చాయిస్లు ఉంటాయి. నువ్వు పాజిటివ్ రెస్పాన్స్ని యాక్టివేట్ చేస్తున్నావా, నెగిటివ్ రెస్పాన్స్ని యాక్టివేట్ చేస్తున్నావా? నువ్వు ఫ్లైట్ మోడ్లోకి వెళ్తున్నావా, ఫైట్ మోడ్లోకి వెళ్తున్నావా? నీ చాయిస్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్, మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ టిప్స్, and keep following us and supporting us. Thank you so much.